నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ఫర్ యూ ఫ్యామిలీ. ఈరోజు మనం టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాం. చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సింది రైస్ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. దాన్ని మనం బాస్మతి రైస్ తీసుకున్నాను. దాన్ని మనం వాటర్ పోసి కడుక్కొని కొంచెం నానబెడతాం. 2 గ్లాసెస్ రైస్కి నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. మనం దీన్ని ఫస్ట్ మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ పెట్టుకున్నాం. మ్యారినేట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్లస్ అట్లే మిక్స్ చేస్తున్నాను. కర్డ్ 1 కప్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాను. పసుపు, చిన్ని టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు తీసుకున్నాను. కారం 3 స్పూన్స్ ఆఫ్ కారం తీసుకున్నాను. కారం ఎక్కువ తినే వాళ్ళైతే మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్ నేను ఇంట్లో చేసుకునే జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, అది కొంచెం వేసి 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్. నేను దమ్ బిర్యానీ అనేసి నేను మసాలా పౌడర్స్ నేను ఇంట్లో చేసి పెట్టుకున్నాను. అది మీకు తొందరలో నా వీడియో కూడా నేను పెడతాను. అది కొంచెం యాడ్ చేశాను. నేను పెప్పర్ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేస్తాను. నేను చేసుకున్న పౌడర్ దమ్ బిర్యానీ చేసుకున్న మసాలా పౌడర్ అది కొంచెం పుదీనా కూడా వేసి నేను మ్యారినేట్ చేస్తున్నాను. చూడండి, చికెన్ని ఇలా బాగా అదుముకుంటూ మ్యారినేట్ చేసుకుంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని దాంట్లోకి బాగా పడుతుంది. మ్యారినేట్ చేసుకొని 1 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనము రైస్ బాయిల్ చేసుకోవడానికి వాటర్ తీసుకున్నాము. 2 గ్లాస్ ఆఫ్ రైస్కి ఈ వాటర్ తీసుకున్నాము. దాంట్లో మనము మసాలా దినుసులు, నేను మసాలా దినుసులు వేస్తున్నాను. ఏమేమి వేస్తున్నానో ఒకసారి చూడండి. ఇది సోంపు, షాజీరా అండి, 2 వేస్తున్నాను. ఇది పట్టా లవంగం, ఇవన్నీ కూడా వేస్తున్నాము. మిర్చి వేస్తున్నామండి. మేము కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం తక్కువ మిర్చి తీసుకున్నాను. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు 2-3 మిర్చీస్ యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దాంతో నేను ఈ లీవ్స్ కూడా వేస్తున్నాను. పుదీనా ఆల్సో. అన్నీ ఇట్లా మసాలా అంతా దీంట్లో వేసుకున్న తర్వాత రైస్కి సరిపడే అంత రాళ్ళ ఉప్పు తీసుకున్నానండి, అది కూడా మిక్స్ చేశాను. సరే, మనం మొత్తం నీట్గా కలుపుకొని బాగా బాయిల్ చేయిద్దాం. అని అంటే బాయిల్ చేయిద్దాం, దీన్ని బాగా బాయిల్ చేయిద్దాము. దీంట్లో కొంచెం మనం ఆయిల్ కూడా యాడ్ చేద్దాం. 1 అవర్ తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనం బయట పెట్టుకుంటున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని మనం కడాయి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నెయ్యి నేను కడాయిలో పోస్తున్నాను. నేను నెయ్యి వేసానండి. నెయ్యి వేసిన తర్వాత జస్ట్ 1 స్పూన్ ఆయిల్. ఎందుకంటే ఇలా చేయడం నేను దమ్ బిర్యానీ ఎక్కువ డ్రైగా కాకుండా ఉంటుందండి. అందులో కాకుండా మనము చికెన్ అట్లే స్ప్రెడ్ చేసి
దాని మీద రైస్ కానీ వేస్తే ఎక్కువ చికెన్ బాయిల్ అవ్వదు. సో అది తినేటప్పుడు పిల్లలకి కూడా కొంచెం, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కొంచెం అరక్కపోవడం కానీ తరువాత కొంచెం తెల్ల తెల్లగా ఉండడం గానీ అలా జరుగుతుంది. అదే మనం ఇలా కానీ ఫస్టే కొంచెం ఒక 5 మినిట్స్ మనం ఫ్రై చేసినట్టు బాగా ఫ్రై చేసి దాన్ని చేసుకుంటే అది టేస్టీగా, ఇంకా గీలో వేసి చికెన్ ఫ్రై చేస్తే ఇంకా టేస్టీగా ఉంటది. ఇప్పుడు నేను 1 కప్ ఆఫ్ కాష్యూ నట్స్ ఏసానండి. ఇది కొంచెం ఇలా కాష్యూస్ కొంచెం గీలో కొంచెం వేగాక మనం చికెన్ వేస్తాం. దాన్ని కొంచెం బాగా మిక్స్ చేద్దాం. చికెన్ని బాగా మిక్స్ చేద్దాం. దాంట్లో వస్తుందండి అంటే చికెన్ దాంట్లో వేస్తున్న గీ దాంట్లోకి పడుతూ ఉంటే సూపర్ స్మెల్ అండి. ఇప్పుడు చాలా టెంప్టింగ్ గా ఉంది. బాయిల్ అవుతున్న దాంట్లో మనం రైస్ వేస్తాము. మనం రైస్ ని ఒకసారి నీట్గా ఇంత కలుపుకొని ఒక్క 5 మినిట్స్ రైస్ ని ఉడకనేద్దాం. ఇప్పుడు మనం రైస్ ని 70% 80% మనం రైస్ ని ఉడికించి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పెనం పైన ఈ కడాయి పెట్టి మనం బాయిల్ చేసుకున్న రైస్ని మనం 80% ఆఫ్ బాయిల్ మనం రైస్ బాయిల్ చేసుకున్నాము. దాన్ని ఇక్కడ సెట్ చేస్తున్నాం. ఆనియన్స్ని కూడా దీనిపైన లేయర్ వేస్తున్నాం. ఫ్రైడ్ ఆనియన్స్ అండి, నేను ఇది ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇలా 1 లేయర్ ఆఫ్ ఆనియన్స్ వేసిన తర్వాత మళ్ళీ దీనిపైన ఇంకో లేయర్ ఆఫ్ రైస్. మిగిలిన ఆనియన్స్ని కూడా 1 లేయర్ మనం వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో నేను గార్నిష్ చేస్తున్నాను. ఇది ఆల్సో నెయ్యి కూడా చుట్టూ, కడాయి చుట్టూ మనం ఒక 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యిని మనం యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం షాహీ బిర్యానీ ఎసెన్స్ని మనం కొంచెం లైట్గా ఫ్లేవర్ కోసం మనం యాడ్ చేస్తున్నాం. ఇది పోతే మాకు పిల్లలు బాగా తింటారు కాబట్టి నేను అదే కొంచెం యాడ్ చేశాను. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అంటే మీడియంలో పెట్టుకొని 10 మినిట్స్ తర్వాత స్టవ్ కట్టేసి మనం దీన్ని ఓపెన్ చేసి చూస్తాం. నీట్గా బాగా బాయిల్ అయింది. సూపర్ టేస్టీ దమ్ బిర్యానీ, ఎటువంటి కెమికల్స్ లేకుండా, యాక్చువల్గా ఫుడ్ కలర్ కూడా యాడ్ ఉండొచ్చండి, కానీ నేను ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా నేను ప్రిపేర్ చేశాను. టేస్టీ దమ్ బిర్యానీ రెడీ. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్.